ఎదురుదాడి చేయడం సరికాదంటూ కేటీఆర్ కు సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి సహాయాన్నిచ్చారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అవినీతి బాగోతాలు బట్టబయలవుతుంటే బీఆర్ఎస్ నాయకులు మంత్రి ప్రవించి మాట్లాడుతున్నారు. నేను ఓడిపోయినా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం, మీలా ఫామ్ హౌజ్లకు పరిమితం కాలేదంటూ కేసీఆర్లపై మహేందర్ రెడ్డి మండిపడ్డారు. దళితులపైన సామాన్యులపైన వాళ్ళకి ఎటువంటి ప్రేమ ఉందో తేట తెల్లమైంది. ఇంకా మాట్లాడుతాడు ఆయన ఏదో పెద్ద నిర్వాహకం చేసినట్టు, ఇది ఎక్కడేదో ఎలగబెట్టినట్టు, మీరందరూ బాగా చేసిండ్రు, కుంభకోణాలు లంబకోణాలు ఏం జరగలేదు, నేను మీ అందరికి కూడా వకీల్ని పెడతా అని చెప్పి ఊదరగొట్టు ఉపన్యాసం ఇస్తాండి. అలా అయ్యా, కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించిందని మీరే చెప్తాను. ఇలా మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఇప్పుడు కార్యకర్తల కొరకు లాయర్లను పెట్టి డబ్బులు ఇచ్చి కొట్లాడే పరిస్థితులు ఎక్కడ లేదు. ఇలా నీ మాదిరిగా సంవత్సరంలో ఈ 10 సంవత్సరాల కాలంలో 1000 కోట్లను ఇలా బ్యాంక్ అకౌంట్లలో పెట్టలే, జిల్లాకు పార్టీ ఆఫీసులు కట్టలే. ఎందుకంటే నువ్వంతా కూడా చెప్పగానే చెప్తున్నావు. ఇలా నీ ధ్యేయం ఏంది? ఎందుకంటే రాజులు వద్దురు దేశాల నుంచి, అలీబన్ కేవలం మహమ్మద్ గోరీ, గజనీ మహమ్మద్ వీళ్ళందరూ కూడా వచ్చి మన దేశాల మీద దాడి చేసి ఏం చేస్తారు అంటే లూటీ చేస్తున్నారు. అందిన కాడికి బంగారాన్ని, నగలను, అన్ని బంగారం, నగలు, పైసలన్నీ కూడా దోసుకొని పోయేటోళ్ళు వాళ్ళు. ఇవాళ వీళ్ళు కూడా తెలంగాణ ఉద్యమం పేరు మీద నయా గజనీ మహమ్మద్లు తయారయ్యారు. కంచే చేను వేసినట్టు ఈ 10 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని ఇబ్బడి ముబ్బడిగా దోచి ఇలా నిస్సిగ్గుగా మాట్లాడుతుంది. ఇలా నీకు నువ్వే చెప్పినావు కదా, ఈ కుంభకోణంలో లంబకోణంలో లేని మరి నువ్వు ఎన్ని సంపాదించినన్ని పైసలు. దేశ చరిత్రలో అన్ని పార్టీల దగ్గర కూడా ఇంత తక్కువ కాలంలో 1000 కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ అది మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నది. అంటే ఎంతమందిని బెదిరించి ఎన్ని రకాలుగా ఇటు పార్టీ ఫండ్ వసూలు చేసినా దీని ద్వారా తేడితెల్లం అయిపోయింది. ఇలా ఇప్పటికైనా సిగ్గుతోని తల వంచుకోవాలి నువ్వు. ఇలా మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడాలి.